నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ రాహుల్పై కేటీఆర్ సెన్సేషనల్ కమెంట్స్. కేటీఆర్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా. డిఎంకే అన్నా డిఎంకే పొత్తుపై జోరుగా ప్రచారం. నేటితో ముగియనున్న బెంగాల్ అసెంబ్లీ కాల పరిమితి. ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయని మమత. పసిడి ప్రియులకు షాక్. వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు, పెరిగిన డిమాండ్ కారణంగా హైదరాబాద్ మార్కెట్లో పసిడి పరుగు పెడుతుంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ₹330 పెరిగి ప్రస్తుతం 1,52,060 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,750 పలుకుతుంది. కాగా బంగారం ధరలు ఇలా పరుగులు పెడుతూ ఉంటే వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా 2,75,000 వద్ద ట్రేడ్ అవుతుంది. సిరి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలు, పెరిగిన డిమాండ్ కారణంగా హైదరాబాద్ మార్కెట్లో పసిడి పరుగు పెడుతుంది. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ₹330 పెరిగి ప్రస్తుతం 1,52,060 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,750 పలుకుతుంది. కాగా బంగారం ధరలు ఇలా పరుగులు పెడుతూ ఉంటే వెండి ధర మాత్రం నేడు స్థిరంగా ఉంది. కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా 2,75,000 వద్దే ట్రేడ్ అవుతుంది.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్ఠకు చేరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొండి వైఖరితో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. నేటితో బెంగాల్ అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తున్న ముఖ్యమంత్రి పదవికి దీదీ ఇంకా రాజీనామా చేయకపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అసెంబ్లీ గడువు ముగిసేలోపు ముఖ్యమంత్రి తన రాజీనామాను గవర్నర్కు సమర్పించి ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలి. కానీ మమతా బెనర్జీ ఇప్పటి వరకు రాజీనామా లేఖను పంపలేదు. దీదీ రాజీనామా చేసినా చేయకపోయినా గడువు ముగియగానే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దయినట్లుగా గవర్నర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి మొండిగా పదవిలోనే కొనసాగాలని చూస్తే గవర్నర్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతారనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ కీలక నేత ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. పరగాణాల జిల్లా మధ్యం గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కారులో వెళుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా తోటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో చంద్రనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆయనతో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సువేందు అధికారి సీఎం రేసులో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారమే రేపుతోంది. কেন কিসের জন্য আমরা তো হারিয়ে নিয়ে যাব, হারলে
రాజకీయాల్లో హైడ్రామా నడుస్తుంది. ఎన్నడూ లేని విధంగా ద్రవిడ పార్టీల ఉనికిని ప్రశాంతమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ విజయ్ నేతృత్వంలోని టీవీకే దూకుడు పెంచుతుంటే మరోవైపు డీఎంకే అన్నాడీఎంకే మిత్రపక్షాలు కావచ్చనే ప్రచారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా మూడో శక్తిని అడ్డుకునేందుకు ద్రవిడ దిగ్గజాలు ఏకమవుతున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు డీఎంకే అన్నాడీఎంకే మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47 స్థానాలుండగా మిత్రపక్షాలతో కలిపి బలం 120కి చేరుతుంది. కాంగ్రెస్ బీజేపీ మద్దతు అవసరం లేకుండానే మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా పావులు కదుపుతున్నారు. నాడు ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆయన మరింత బలంగా తిరిగి వచ్చారు. ఇప్పుడు విజయ్ను అడ్డుకుంటే ఆయన మరో ఎంజీఆర్ అవుతారంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. గోవా, కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చిన గవర్నర్లు ఇప్పుడు టీవీకే విషయంలో సంఖ్యాబలం సాకుతో ఎందుకు అడ్డుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. 100% విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు 25 మంది ఎమ్మెల్యేలను వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఉందా? రైట్ లక్ష్మణ, ఏదైతే తమిళ రాజకీయాల్లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా తమిళనాట రసవత్తకరంగా కూడా రాజకీయ పరిణామం కొనసాగుతా ఉన్నది. ప్రధానంగా సూపర్ స్టార్ టీవీకే చీఫ్ విజయ్ ఏదైతే 108 స్థానితో లార్జెస్ట్ మెజార్టీ సాధించిన నేపథ్యం కావచ్చు, అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇప్పటికే టీవీకే సిద్ధమైంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా అన్ని సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకున్న పరిస్థితి కావచ్చు. ఒకవైపు గవర్నర్ కి సంబంధించి కూడా మెలిక పెట్టడం జరిగింది. ప్రధానంగా దాంట్లో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలకు సంబంధించి కూడా మ్యాజిక్ ఫిగర్ ని సాధిస్తే ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తాము అనుమతిస్తామంటగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ టీవీకేకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మద్దతు తెలపడం జరిగింది. ఇక 108 స్థానాలకు సంబంధించి కావచ్చు, మొత్తంగా 118 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసేందుకు ఇప్పటికీ టీవీకే సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా ఒక ఏదైతే తమిళనాట రసవత్తకరంగా రాజకీయం మారిందని చెప్పేది. ఎందుకంటే అన్నా డిఎంకే సంబంధించి కావచ్చు, ఇతరు సంబంధించి కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు పోరు కొనసాగుతున్న నేపథ్యం అవుతుంది. ప్రతి ఎలక్షన్లో విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు. అంటే ఇప్పుడు టీవీకి ఏదైతే రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిందో, మెజార్టీ లార్జెస్ట్ పార్టీగా ఏదైతే ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుందో, ఈ రెండు పార్టీలకు సంబంధించి కావచ్చు నిన్న సాయంత్రం నుంచి కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యం కావచ్చు. ఇరు పార్టీలు సంబంధించి కూడా ఒకటా ఉన్నాయి. మొత్తంగా 126 స్థానాలకు సంబంధించి కూడా రెండు పార్టీలు ఒకటైన నేపథ్యం కావచ్చు. వాళ్ళు అంటే 2.5 సంవత్సరాలకు సంబంధించి కూడా రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ఈ వార్తలు అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏఐడిఎంకే సంబంధించి కూడా 27 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టీవీకే చీఫ్ విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే 27 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక రిసార్ట్ కి తరలించినట్టుగా తెలుస్తా ఉన్న సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇరువురు మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా 27 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు తెలిపితే ఖచ్చితంగా విజయ్ తమిళనాట ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, యువనేతగా కూడా కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టీవీకేకి మద్దతు తెలిపింది. కాసేపు క్రితమే వీసీకే 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ ఇరువురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మేము టీవీకేకి మద్దతు తెలుపుతామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో దానికి సంబంధించి కూడా అధికారికంగా వీసీకే అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సిపిఎం లెఫ్ట్ పార్టీలకు సంబంధించి సిపిఎం అలాగే సిపిఐకి సంబంధించి కూడా 2 స్థానాలను కైవసం చేసుకుంది. వాళ్ళు మేము టీవీకేకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలుపమన్నట్టుగా కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికీ ఏదైతే వీసీకేకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఏఐడిఎంకేకి సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు తెలుపుతా ఉన్నారు. ఆ పార్టీలో ఇరు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. వాళ్ళంతా కూడా రీసార్ట్ కి తరలి వెళ్లిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కి సంబంధించి కూడా జాగ్రత్త పడతా ఉన్నారు. ఒకవైపు టీవీకేకి సంబంధించిన చీఫ్
విజయ్కి సంబంధించి ఎవరెవరు తనను సంప్రదిస్తున్న అంశాలన్నిటిపైన కూడా ఆ సమాచారాన్ని మీడియా కావచ్చు ఇతర సంబంధించిన ఆ లీకులు ఏర్పడకుండా కూడా చూసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే ఇప్పటికైతే వీసీకేకి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మద్దతు తెలిపారు కాబట్టి ఇంకా 6 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టీవీకేకి మద్దతు ప్రకటిస్తే ఖచ్చితంగా తమిళనాట మరో యువనేత టీవీకే చీఫ్ విజయ్ సీఎం కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పటికే ఒకవైపు అన్నా డిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు దాంట్లో డిఎంకే కూడా స్పష్టం చేసింది ఇరు పార్టీలకు సంబంధించి కూడా మేము ఏదైతే రెండు కలిసిపోమన్నట్టుగా కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్తో ఎవరు జట్టు కడతారు దాంట్లో వీసీకే ఇప్పటికే స్పష్టం చేసింది. మరికొంతమంది ఏఐడిఎంకేకి సంబంధించిన 27 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా షణ్ముగం నేతృత్వంలో ఒక రిసార్ట్లో వాళ్ళు ఏదైతే రిసార్ట్లో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా మరి కాసేపట్లో దీనికి పూర్తి స్థాయిలో టీవీకేకి సంబంధించి కూడా అధికారికంగా అనౌన్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై క్రిమినల్ కేసు నమోదైంది. నిన్న జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావంటూ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రామగుండం ఎరువుల కర్మాగారం కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని కార్మిక నాయకులు నేలకంటి రాము మండిపడ్డారు. ప్రభావిత గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ప్లాంట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అకారణంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు కార్మిక నాయకుడు రాము. సమస్యల మీద 2 నెలల క్రితం కార్మికుల సమస్యల మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, డిమాండ్ నోటీసు ఇచ్చినా కూడా 2 నెలల నుంచి ఇప్పటి వరకు ఆ యాజమాన్యం స్పందించకుండా ఒక మొండి వైఖరిని కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాన్ని చూసి ఈరోజు ఖచ్చితంగా కార్మికుల పక్షాన మేము ఉండాలి, కార్మికుల పక్షాన నిలబడాలి. ఇంత పేరుకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్ఎఫ్సీలు అయినా కూడా ఇక్కడ ఏ ఒక్క కార్మికునికి చట్ట ప్రకారం జీతభత్యాలు అందట్లేదు. ఇక్కడ కార్మికుల చట్టాలను కూడా ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. ఇప్పటి వరకు ఇక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక్కడ స్థానిక ప్రభావిత ప్రాంతాలకు ఎక్కడ కూడా సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టేది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా వివరిస్తారు. ఇక్కడ 500 కోట్లు వస్తాయని చెప్తారు, 1000 కోట్ల లాభం వచ్చిందని చెప్తారు, 300 కోట్ల లాభం వచ్చిందని చెప్పు. కానీ ఇక్కడ కార్మికునికి ఏ ఒక్క న్యాయం లేదు. మా గౌరవ శాసనసభ్యుడు ఉన్నాడు, ఇక్కడ కార్మికుల చట్టాలు తెలుసు, కార్మికుల సమస్యలు తెలుసు, కార్మికుల కుటుంబాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈ ఫ్యాక్టరీని ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మాకు రైతుల పట్ల
గౌరవం ఉన్నది. రైతుల వాళ్ళ జీవన విధానం తెలుసు. రైతు అంటూ లేకపోతే ఈ దేశానికి ఏమైతే రాష్ట్రానికి ఏ విధంగా తెలిసి మేము రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి మేము ఎక్కడ కూడా ఈ కుర్మ సంఘంపై కొందరు చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం. రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడిగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన 18 ఏళ్లలో ఆలయాల దగ్గర 2,000 కోట్ల విలువైన ఆస్తులు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు కుర్మ సంఘం ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు మల్లేశం. సంఘం అభ్యున్నతి కోసం పారదర్శకంగా పనిచేస్తున్నామని, ట్రస్ట్ బోర్డు పర్యవేక్షణలో లెక్కలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా సందేహాలుంటే కార్యాలయానికి వచ్చి వివరాలు పరిశీలించవచ్చునని సూచించారు ఎగ్గే మల్లేశం. దుర్బుద్ధి పరులు లేనిపోని ప్రచారం చేస్తున్నారు కనుక అన్ని విషయాలు మా యావత్ తెలంగాణ మిగతా ఉన్న కుర్మలకు తెలవాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి దుర్వినియోగము అనేది లేదు. యజ్ఞ మల్లేశం రాకముందు సంఘం పరిస్థితి ఏంది, యజ్ఞ మల్లేశం వచ్చినాక సంఘం పరిస్థితి ఏంటిది? యావత్ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలకు ఈ విషయం క్లియర్ గా తెలుసు. కుర్మ సంఘం దూసుకుపోతున్నట్టుగా ఏ సంఘం కూడా ముందుకు మా మాదిరిగా పోతలేదు. కూడా మేము క్లియర్ గా జవాబిచ్చేటందుకు మేము ఉన్నాము. మీకు ఏ అకౌంట్లు కావాలన్నా చెప్పేటందుకు ఉన్నాము. మీరు వెల్ ఇదిగా ఉన్న ఎస్టాబ్లిష్ గా ఉన్నారు. ఎవరు మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకు ఒక 100 రూపాయలు కూడా ఇయ్యము. ఎవరన్నా కూడా ఏ ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టినా సంఘం మీటింగ్ పెట్టినా ఒక 500 1000 నామ మాత్రం ఇస్తారు. మేము 100 ఆంధ్రవాసుల కళ నెరవేరిందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో రైల్వే జోన్ ఖచ్చితంగా ఇవ్వాలని చట్టంలో పెట్టలేదని మండిపడ్డారు. యువనాయకుడిగా ఉన్న సమయం నుంచి విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం చేశామన్నారు మాధవ్. ఉద్యమంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ విషయం విభజన చట్టంలో పొందుపరచాలని పార్లమెంట్లో మాట్లాడింది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు మాధవ్. వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడా కేంద్రంలో జోన్ కోసం కృషి చేశారని చెప్పారు. సెంట్రల్ రైల్వేస్ లో కలవాలి అని చెప్పి మొత్తం చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ అయినా కూడా ఒక సెపరేట్ జోన్ రావటం జరిగింది. ఏది కోరేమో అది వచ్చింది. డివిజన్ పోయేసరికి మొండల్ లేని శరీరాన్ని ఇచ్చారు అని చెప్పి ఆ రోజు రాయటం జరిగింది. కొన్ని ప్రధాన పత్రికలు రాయటంతో ఇంత పెద్ద కార్యక్రమం చేసి అనేక సంవత్సరాల నుంచి తీరని కోరికను తీర్చి అయితే ప్రజల్లో దాన్ని ఆ విధంగా తీసుకెళ్ళకపోవడం కారణంగా ఆ విధంగా మాకు కూడా చాలా పెద్ద టెక్నికల్ ఇష్యూ వెంటనే అయిపోయింది. ఒక రోజు అనుకొని మార్చేసుకునే బౌండరీస్ కూడా కాదని చెప్పి సార్ మీరు ఎందుకు ఆలోచిస్తారు? అది ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశం, మీకు సెంటిమెంట్ ఏ విధంగా అవుతుంది? అనకాపల్లి జిల్లాలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాబసగా మారింది. అనకాపల్లి మండలం తుమ్మపాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 4లో సుమారుగా 4.90 హెక్టార్ల విస్తీర్ణంలో క్వారీ అనుమతుల కోసం అధికారులు నిర్వహించిన పబ్లిక్ హీరింగ్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సుమారుగా 25,000 మంది జనాభా ఉన్న తుమ్మపాల గ్రామంలో ప్రజలకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రజాభిప్రాయ సేకరణను ఎలా నిర్వహిస్తారని గ్రామస్తులు అధికారులు నిలదీశారు. రెవెన్యూ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై ఈ ప్రక్రియను కేవలం ఒక ప్రవాహావసనంగా మార్చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం క్వారీకి మద్దతు తెలుపుగా, మరో వర్గం పర్యావరణాన్ని కాపాడాలంటూ నిరసనకు దిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. గందరగోళం మధ్య ఆర్డీఓ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దు మణిగింది. కూర్చుంటే కాదండి, అందరూ కూర్చోవాలండి. ముందుగా అందరూ కూర్చోవాలండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుడిబాకులో విషాదం చోటు చేసుకుంది. పూడిక తీస్తుండగా బావిలో పడి మడవ ఆదినారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఒక్కసారిగా మట్టి పెళ్లల మీద పట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జేసీబీ సాయంతో మట్టిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంటే ఈ చివరి పన్ను తగిలింది కానీ కొంచెం నెక్కర పట్టి బా స్టేట్ యూనియన్